వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఈరోజు రాజీవ్ గాంధీ డెత్ యానివర్సరీని భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. అతి చిన్న వయసులో 40 ఏళ్ల వయసులో ఆయన ప్రధాని అయ్యారు. 5 ఏళ్ల పాటు అధికార బాధ్యతలు చేపట్టారు. కానీ హఠాత్తుగా 1991లో ఎన్నికల ప్రచారంలో ఉన్న సందర్భంగా మానవ బాంబు దాడికి గురై హఠాన్ మరణం చెందారు. భారతదేశంలో దిగ్భ్రాంతికర సంఘటనలో ఇదొకటి. ఎందుకంటే 1948లో మహాత్మా గాంధీని తుపాకీతో కాల్చి చంపారు. అలాగే తర్వాత 84లో ఇందిరాగాంధీని తన అంగరక్షకులే కాల్పులు జరిపి చంపారు. ఈ రెండు సంఘటనల్లో కూడా రిటాలియేషన్గా, అంటే ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని వెంటనే సెక్యూరిటీ సిబ్బంది కాల్చి చంపేశారు. అదే రాజీవ్ గాంధీ విషయానికి వస్తే, రాజీవ్ గాంధీని చంపిన వ్యక్తి తనను తాను పేల్చుకు చనిపోయింది. సో మామూలుగా మిగతా రెండింటికంటే ఒక భిన్నమైన అంశంగా నిలిచిపోయింది. సో 1991 మే 21న ఎన్నికల ప్రచారంలో ఉండగా తమిళనాడులోని సిరిపెరంబదూరు, అది మద్రాస్కి దాదాపు 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా పూల బొకే అందించడానికి వచ్చిన వ్యక్తిగా ఈ మానవ బాంబు ఆయన సమీపించింది. ఆయన బొకే అందుకునే లోపల తాను పేల్చుకుంది. ఈ సందర్భంగా ఆయనతో పాటు, అలాగే తానుతో పాటు దాదాపు 10-15 మంది చనిపోయారు. 43 మంది వరకు గాయపడ్డారు. సో ఎన్నికల ప్రచారంలో జరిగిన ఈ సంఘటన తీవ్రమైన దిగ్భ్రాంతికి, సంచలనానికి కారణమైంది. ఇది ఒకటి. సో ఈ హత్య వెనుక కారణాలు ఏంటి అంటే, హత్య వెనుక ప్రధానంగా ఎల్టీటీఈ హస్తం ఉంది. లిబరేషన్ ఆఫ్ టైగర్స్ తమిళం ఇది ప్రధాన పాత్ర పోషించింది. వేలుపిల్లై ప్రభాకరన్, ఈ పేరు చాలా ప్రముఖమైంది. శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, ప్రత్యేక హోదా కావాలని పోరాటం చేసిన వ్యక్తి. తమిళ నేపథ్యంలో ఉన్న ఈ వ్యక్తికి భారత్ మొదట్లో సాయం చేసింది. ఇందిరాగాంధీ కూడా ప్రత్యేకంగా ఈ ఎల్టీటీఈ వాళ్ళకు అవసరమైన ట్రైనింగ్కి, ఇతర కార్యక్రమాలకి సహకరించింది. కానీ ఇందిర మరణానంతరం రాజీవ్ అధికారంలోకి వచ్చారు. రాజీవ్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులో తమిళుల సంక్షేమానికి పాటుపడుతూనే శ్రీలంకలో అస్థిర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో శాంతి ఒప్పందం చేసుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. శాంతి ఒప్పందం చేసుకున్నారు కూడా. సో శ్రీలంకతో శాంతి ఒప్పందం నేపథ్యంలో ఎల్టీటీఈ మొదట్లో స్వాగతించిన, ఇది ఎల్టీటీఈ నిరాయుధులు చేయడం కోసం ప్రధానంగా ఉద్దేశించడం కావటం వలన ఎల్టీటీఈ రాజీవ్ గాంధీ పట్ల ద్వేషం పెంచుకోవడానికి కారణమైంది. అలాగే ఆయన 89 ఎన్నికల తర్వాత ఆయన ఓడిపోయారు. కొంతకాలం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. తర్వాత 91లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంగా ఆయన అనేక సభల్లో, ముఖ్యంగా తమిళనాడు కేంద్రంగా జరిగిన సభల్లో ఎల్టీటీఈని అణిచివేస్తాము, మేము అధికారంలోకి వస్తే ఎల్టీటీఈ ఆగడాలు ఇక ఉండవు అని ప్రకటనలు చేశారు. దాంతో ఎల్టీటీఈ రాజీవ్ గాంధీని టార్గెట్ చేసింది. ఎట్టి పరిస్థితులైనా సరే చంపాలని నిర్ణయించుకుంది. అంతకుముందు ఆయన ఒకసారి పర్యటించినప్పుడు కూడా శ్రీలంకలో ఆయన మీద అటాక్ జరిగింది. సో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ హత్యకు ముందు ఇంటెలిజెన్స్కి సమాచారం ఉంది. కేవలం అక్కడ తమిళనాడులో సిరిపెరంబదూరు వెళ్ళొద్దని రాజీవ్కి చెప్పారు. అలాగే అక్కడ ర్యాలీ నిర్వహించొద్దని కూడా చెప్పారు. కానీ ఎన్నికల ప్రచారానికి ముందుకు వెళ్తామని నిర్ణయించుకున్న ఈయన దారుణంగా హత్యకి గురయ్యారు. సో మనం ఎల్టీటీఈ ఈ దాడికి, హత్యకి ప్రధాన కారణం. సో ఇందులో కీలక పాత్రధారులు ఎవరు అంటే, శివరాసన్, ఒంటికన్ను శివరాసన్ అంటారు. ఇతను మాస్టర్ మైండ్. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇతను ఇనిషియేట్ చేశాడు, ఆపరేట్ చేశాడు. సో ఈ సమయంలో ఒక 19 ఏళ్ల కుర్రవాడిని ముందుగా దీని రంగంలోకి దించారు. అతనికి ఇది ఏంటి, దీనికి సంబంధించిన ఏమీ మొదట్లో తెలియకపోయినా తర్వాత దానికి అర్థం చేసుకున్నాడు. అతని పేరు ఏంటంటే పెరివారి వల్లన్ అని ఇతను కీలకమైన వ్యక్తి. ఇతను 6 వాల్ట్స్ బ్యాటరీలు తేవటంలో కీలక పాత్ర పోషించారు. బ్యాటరీలు తెచ్చి దానిలో ఆర్డీఎక్స్ని ఎలా అమర్చడం, దాన్ని ఎలా చేయటం అనే ఒక ప్రాథమిక, అంటే టెక్నికల్గా ఎక్స్పర్టైజ్ ఉన్న పిల్లాడు. అబ్బాయి వయసు చిన్నదైనా సరే టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో అతను బాంబుని తయారు చేసి దాన్ని శివరాసన్కి అందించాడు. శివరాసన్ ఏం చేశాడంటే, ఒక టైలర్తో ఆ మొత్తం బాడీ చుట్టూ, సపోజ్ నడుముకు చుట్టుకోవడానికి వీలుగా ఉన్న ఏర్పాట్లు చేయడానికి అతను ప్రేరేపించాడు. దీనికి మురుగన్, నళిని తదితర వాళ్ళందరూ కూడా సహకరించారు, ప్లాన్ చేశారు. అప్పుడు తాను రంగంలో దించారు. ఇది యాక్షన్. ఈ కేసులో ప్రధానంగా శివరాసన్ నేపథ్యం ఉన్నా కూడా పెరువారి వల్లన్ అనే వ్యక్తి చాలా కీలకం. మొదట్లో ఇతను అమాయకుడు, చిన్నపిల్లాడు అని అనుకున్నారు. కానీ తర్వాత తనే స్వయంగా ఈ ఆపరేషన్ ఎలా జరిగింది అనేది చెప్పుకొచ్చాడు తర్వాత రోజుల్లో. సో ఇది ఎలా బయటపడింది అంటే, సంఘటనల స్థలంలో, రాజీవ్ హత్య జరిగిన స్థలంలో ఒక కెమెరాలో, గోపాల్ అనే వ్యక్తి కెమెరాలో మొత్తం ఇదంతా రికార్డ్ అయింది. ఇందులో ఎవరైతే కీలక పాత్రధారులుగా ఉన్నారో వాళ్ళంతా దాడికి ముందు కనిపించారు,
తర్వాత వాళ్ళు అక్కడక్కడ చదురుమదురుగా మాయమైనట్టుగా కూడా అర్థమైంది. సో దీనికి సంబంధించిన దర్యాప్తు చాలా సంవత్సరాలు పట్టింది. మొట్టమొదట దీన్ని సిబిఐకి అప్పచెప్పారు. కార్తికేయన్ బృందం దీన్ని దర్యాప్తు చేపట్టింది. తర్వాత టాడా కోర్టు దీనిపైన విచారణ చేసింది. 98లో దాదాపు 26 మందికి మరణశిక్ష విధించారు. కాలక్రమేణా రకరకాల పరిణామాల్లో కొంతమంది చనిపోయారు. షణ్ముగం అనే వ్యక్తి పోలీస్ కస్టడీలో చనిపోయాడు. అలాగే శివరాసన్, ఒంటిగాని శివరాసన్ అనేవాడు భారతదేశంలో మారువేషాలు వేసుకుంటూ తిరిగాడు, రకరకాల ప్రాంతాల్లో తిరిగారు. అలాగే దర్యాప్తులో బెంగళూరు పోలీసులు అతను వెంటాడుతూ వెళ్ళారు. బెంగళూరులో ఒక ఇంట్లో అతను ఉన్నాడన్న సమాచారం తెలిసిన పోలీసులు అత్యుత్సాహంగా ఎంటర్ అయ్యి అతని సజీవంగా పట్టుకోవడానికి బదులు యాక్షన్ డ్రామా సృష్టించారు. ఈ గందరగోళంలో అతను చనిపోయాడు. అతనితో పాటు శుభ అనే వ్యక్తి కూడా చనిపోయింది. సో ఇద్దరు మాస్టర్ మైండ్, అతని సహచరురాలు ఇద్దరు చనిపోయారు. సో నిజంగా శివరాసన్ని సజీవంగా పట్టుకుని ఉంటే దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు మనకి అర్థమయ్యేది.